అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి రెచ్చిపోయారు. ఇరాన్, రష్యా నుంచి చమురు దిగుమతులపై మరొకసారి ఆంక్షలు విధించారు. భారత్ ఇటీవల కాలంలో రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటూ ఉంది. మరో 40 దేశాల నుంచి కూడా, అంటే మొత్తం 41 దేశాల నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటూ ఉన్నా కూడా గ్యాస్ కొరత వేధిస్తూనే ఉంది. తాజాగా రష్యా నుంచి ఎట్టి పరిస్థితుల్లో గ్యాసు, క్రూడ్ ఆయిల్ దిగుమతులు, ఆ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ఆంక్షలు విధించారు. అమెరికా ఆంక్షలతో కేవలం భారతే కాదు, అనేక దేశాలు విలవిల్లాడిపోతా ఉన్నాయి. గల్ఫ్ దేశాల నుంచి చౌకగా వచ్చే చమురు కాకుండా అమెరికా నుంచి అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. గల్ఫ్ దేశాల నుంచి వారం 10 రోజుల్లో ఒక షిప్పు భారతదేశంలోని పశ్చిమ తీరానికి చేరుకుంటా ఉంటే, ఎక్కడో అమెరికా నుంచి 36 రోజులు ప్రయాణం చేసి ఒక్కో షిప్లో అధిక ధరలకే గ్యాసు, చమురు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మా చమురు చాలా నాణ్యమైనది అని కూడా కామెంట్లు చేస్తా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా రష్యా నుంచి కూడా దిగుమతుల మీద ఆంక్షలు విధించడం భారత్కి రాబోయే రోజుల్లో తీవ్రమైన సంక్షోభానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పెట్రోల్ సంస్థలు, రిలయన్స్, BP లాంటి సంస్థలు చాలా ప్రాంతాల్లో 1000 రూపాయల కన్నా కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎక్కువ పోయడం లేదు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇమీడియట్గా కనుక అమలైతే భారత్ మరో 40 దేశాల నుంచి దిగుమతి చేసుకున్నా కూడా భారత్ అవసరాలు తీరే అవకాశం లేదు. ఇప్పటికే బఫర్ స్టాక్స్లో 70% ఖాళీ చేశారు. గడిచిన 40 రోజులుగా యుద్ధం కారణంగా గల్ఫ్ నుంచి రావాల్సిన చమురు, గ్యాస్ మొత్తం నిలిచిపోవడంతో భారత్ ఇంధన సమస్యలను ఎదుర్కోబోతా ఉంది. ప్రస్తుతానికి డీజిల్, పెట్రోల్ ఏదో ఒక విధంగా నెట్టుకొస్తున్నా కమర్షియల్ గ్యాస్ అయితే మాత్రం 50% మాత్రమే భర్తీ చేయగలుగుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత ముదిరే అవకాశం ఉంది. భారత్ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోబోతా ఉంది. ఈ సంక్షోభం నుంచి కొత్త పరిష్కారాలు వెతుక్కుంటుందా, లేదు అంటే ఇంకా దిగుమతుల మీద పెద్ద ఎత్తున ఆధారపడి భవిష్యత్తుని అంధకారం చేసుకుంటుందా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.